హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి రెండు ఫార్మా కంపెనీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చి ఎట్రో కంపెనీ, సెకండ్ కంపెనీ వచ్చేసి ఆస్పిరో ఫార్మా కంపెనీ. ఈ రెండు కంపెనీలలో ఇంటర్వ్యూలు చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి, ఇంటర్వ్యూలకు సంబంధించి ఎవ్రీడే కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేసినట్లయితే ఫ్రీగా వచ్చే జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ ఎట్రో కంపెనీలో మనకి ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఆగస్టు 3వ తారీఖు నాడు సండే రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ అంటే ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి హోటల్ రౌనక్ రెస్టారెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఆపోజిట్ యాక్సిస్ బ్యాంక్, బేట్నా రోడ్, కలకత్తా సిమ్లా నేషనల్ హైవే, పింజోర్, హర్యానా. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చి బద్దీ, హిమాచల్ ప్రదేశ్. మా హిమాచల్ ప్రదేశ్లోని బద్దీ అనే లొకేషన్లో మనకి కంపెనీ అనేది ఉంటుంది. అక్కడ మనకి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేసినట్లయితే మీ మెయిల్ ఐడికి ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. hariswar@etro.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలంటే మీరు ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు, 8121005416. ఈ నెంబర్కి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నోట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అనేది హెచ్పిఎల్సి ఫార్ములేషన్ మ్యాన్యుటీగా ఉండాలి. తర్వాత మెయిల్ గైడెన్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ ఓఎస్డి డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. ఎలిజిబిలిటీ బీఎస్సీ, ఎంఎస్సి, బీఫార్మా అండ్ ఎంఫార్మా సేమ్ ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండి మనకి రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ క్వాలిటీ కంట్రోల్ సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజిగ్నేషను ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్గా మనకు డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. ఏరియా ఆఫ్ వర్క్ అంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోనే మనకు వర్క్ ఏరియా అనేది హెచ్పిఎల్సి, స్టెబిలిటీ, జీసీ, ఐపీ, ఎఫ్పి, ఆర్ఎం, వ్యాలిడేషన్, రివ్యూవర్గా మనకి వర్క్ ఏరియాలో ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటి మీద మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి ఈ వర్క్ ఏరియాలో మనకు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, లేటెస్ట్ 3 months పే స్లిప్లు, సిటీసీ డీటెయిల్స్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చూసి మన ఇంటర్వ్యూకి చెక్ చేసుకొని వాళ్ళు ఇంటర్వ్యూకి ఎలా చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎట్రోలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆస్పిరో ఫార్మా. ఇది కూడా డేట్ వచ్చేసి ఆగస్టు 3వ తారీఖు సండే రోజునే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి ఆస్పిరో ఫార్మా లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ S1 అండ్ S8, సర్వే నెంబర్ 321 అండ్ 284, బయోటెక్ పార్క్ ఫేజ్ 3, కరకపట్ల విలేజ్, మార్కోక్ మండల్, సిద్దిపేట డిస్టిక్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మీరు రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయాలి. hemasundar.i@etro.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ కంపెనీలో ఇంటర్వ్యూలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీ మెయిల్ ఐడికి వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్గా మనకి పొజిషన్లు అనేది ఇస్తారు. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సి, బీఫార్మా, ఎంఫార్మా, ఐటీఐ, డిప్లొమా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, శాలరీ బ్రేకప్ లెటర్, ఇంక్రిమెంట్ లెటర్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి తీసుకున్నట్టయితే ఇవి చెక్ చేసి ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. పాంప్లెట్లో కూడా క్లియర్గా డీటెయిల్స్గా మనకి పొజిషను, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్గా చూడటం జరిగింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఆస్పిరో ఫార్మాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఉన్నాయి. ఈరోజు మొత్తం మనకు వచ్చేసి ఎట్రో ల్యాబ్స్, సెకండ్ కంపెనీ వచ్చేసి ఆస్పిరో ఫార్మా. ఈ రెండు కంపెనీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నది క్లియర్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది, ఇంటర్వ్యూలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.